ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 3 రాశుల వారు చాలా ఎమోషనల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశి చక్ర ప్రభావం ప్రతి మనిషి వ్యక్తిత్వంపై కూడా ఉంటుంది. ఇక అందరూ కూడా తాము చేపట్టబోయే పని ముందు ప్రతిరోజు రాశి ఫలాలను కొంతమంది పరిశీలించుకుంటూ ఉంటారు. అలాగే మనుషుల్లో 2 రకాల వారు కూడా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా నవ్వుతూ దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే వారు కొందరైతే, కొంచెం కష్టం వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేని వారు మరికొందరు ఉంటారు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి సులభంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. విషయం చిన్నదైనా పెద్దదైనా దాన్ని మనసుకు తీసుకుంటారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మిగిలిన వారి మాదిరిగానే పైకి ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం భయపడుతూనే ఉంటారు. ఇలాంటి వారు అందరితో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒత్తిళ్లు వచ్చినా, ఆందోళన కలిగిన వారి బాధను కన్నీళ్లతోనే తీర్చుకుంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మరి ఇలా ఉండే రాసుల్లో 3 రాసులు ఉన్నాయి. అంటే ఇలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు కూడా వచ్చేసి ఉండే రాసుల్లో ముఖ్యంగా 3 రాసుల వాళ్ళు ఉన్నారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. ముందుగా సింహరాశి. సింహరాశి వారు పైకి అహంకారులుగా, కఠినమైన వారిగా కనిపిస్తారు. లోపల మాత్రం అత్యంత ఎమోషనల్. వీరి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరైనా కూడా వీరిని పట్టించుకోకపోయినా, వీరు చెప్పే మాటలు ఎవరైనా వినకపోయినా సులభంగా హర్ట్ అయిపోతారు. వీరిలోని ఎమోషనల్ సైడ్ అది. వారు పూర్తిగా నమ్మిన వారు మాత్రమే వాళ్ళ ఎమోషనల్ సైడ్ని చూడగలుగుతారు. ఈ వ్యక్తుల్లో ఎక్కువగా దయాగుణం ఉంటుంది. అంటే సింహరాశి కదా, సింహంలాగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ అంటే దయ కలిగి ఉండే మనస్తత్వం, అంటే మనుషులకు ఇది వర్తిస్తుంది కాబట్టి మనస్తత్వం సింహరాశి వారు ఇలా ఉంటారని మరి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇక కుంభరాశి వారు చాలా ఎమోషనల్, మానసికంగా బలహీనంగా ఉంటారు. వీరిని మధురమైన మాటలు, చర్యలతో ఈజీగా పడేయచ్చు. ఈ రాశి వారు మిగతా వారిని తేలిగ్గా నమ్మేస్తారు. వీరు నిరాశపడితే ఒంటరిగా కూర్చొని తనలోని బాధను కన్నీళ్లతో తగ్గించుకుంటూ ఉంటారు. అంత ఎమోషనల్గా కుంభరాశి వారు ఉంటారు. ఇక మీనరాశి. ఈ రాశి వారు పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం బాగా భావోద్వేగ పరులుగా ఉంటారు. చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. ప్రతి చిన్న విషయానికి ప్రభావితం అవుతారు. అయితే వీరు బాధపడినట్లుగా ఎప్పుడూ బయటికి చూపించరు. అతడు గాని ఆమె గాని మనసే ఆయుధంగా ఉంటారు. ఏ బాధను బయటకు తెలియకుండా తన భావాలను దాచడంలో వీరు చాలా నేర్పరులుగా ఉంటారు మీనరాశి వారు. ఫ్రెండ్స్, ఇది మన విశ్వాసాలను బట్టి, రాశి చక్రాలను బట్టి, జాతక రీత్యా ఇలా ఉంటారని మరి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.